కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో బీసీ డిక్లరేషన్ కు 50,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కిలా వరంగల్ మండల తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 2,96,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడం నిరసన ర్యాలీ చేపట్టామని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేసినందుకు వెంటనే బడ్జెట్ లో బీసీ డిక్లరేషన్ అమలుకు అవసరమైన 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా పిలుపు మేరకు వరంగల్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల ఈరోజు అధికారం రాకముందుకు 100 రోజుల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని చెప్పి బీసీలకు ఎన్నో దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో రిజర్వేషన్ శాతాన్ని 42% పెంచుతామని, అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, బీసీలకు ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ఇలాంటి దాదాపుగా చాలా హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ఆ హామీలను తొంగులో తొక్కుతూ మాకు బీసీలకు అన్యాయం చేయడం జరుగుతుంది. నేను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే సూటిగా అడుగుతున్నాం. రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీ, కార్పొరేషన్ ఎలక్షన్లలో మీరు గనక బీసీలకు ఇచ్చిన హామీని గనక ఇదే విధంగా తుంగలో తొక్కితే మీరు బీసీలందరూ కూడా మళ్ళీ నీకు ఓట్ల రూపంలో మీకు కంపల్సరీ మీకు ఒక షాక్ తగిలిస్తామని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలను నెరవేర్చాలని నేను మీ పత్రికా ముఖంగా వారికి తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.